అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారికి సంబంధించి మే నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. దాంతో పాటుగా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి సమస్యలు, బాధలు, నష్టాలు, కష్టాల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వృశ్చిక రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల మే నెల మీకు పురోభివృద్ధికి అనేక అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలను వింటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఆహార విహార యాత్రలో చూసుకున్నట్లయితే జాగ్రత్తలు వహించడం చాలా మేలు చేస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్స్ అంది వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఈ రాశి వారికి మే నెల మాసంలో ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగిపోతారు. ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయం సరైందని రుజువు అవుతుంది. మీకు కొన్ని కొత్త ప్రయత్నాలు, కొత్తపాటి ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అనవసరపు విషయాలపైన సమయం, డబ్బుని వృధా చేయకుండా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో గనక చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇక గత పెట్టుబడులకు మేలో అంటే ఈ మంత్లో మంచి రాబడులు రావడం జరుగుతుంది. వాటితో మీరు చాలా సాటిస్ఫై అవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటారు. అయితే ఈ నెలలో మీ ఖర్చులు డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వడ్డీపై రుణాలు తీసుకోవడం మానుకోవాలి. జూదం మానుకోండి, లేదంటే భారీ నష్టాలకు దారితీస్తుంది. సప్తమ స్థానంలో గురు సంచారం, పంచమంలో రాశ్యాధిపతి కుజుడి సంచారం కారణంగా ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతుంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల పరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి ఛాన్స్ ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఈ రాశి వారికి మే నెలలో మంచి ఫలితాలు అందివస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగిపోతుంటాయి. ప్రతి విషయంలో ధైర్యంగా దూసుకెళ్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందివస్తాయి. ఆరోగ్య పరిస్థితి అనేది కాస్త మెరుగుపడుతుంది. కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా సాగిపోతుంటాయి. ఇక చిన్న విషయానికే కాస్త చిరాకులు పడుతుంటారు. కాబట్టి చిరాకు అనేది కాస్త పక్కన పెట్టి ఆలోచన శక్తిని పెంచుకోండి. మీ ఆవేశాలు అదుపులో ఉంచుకోండి. ఈ ఇబ్బందులు మీకు తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఏ విషయానికి అతిగా స్పందించకండి. ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. ఇక ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్భాటాలకు వ్యయాన్ని ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ యొక్క రాశి గల వారికి మే నెలలో మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం కాస్త బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి విషయంలో ధైర్యంగా దూసుకెళ్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో అధిక తీవ్రత అంటే కాస్త స్ట్రెస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. వివిధ సమస్యలు పెరిగే అవకాశం కూడా తెలుస్తోంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరు ఏదైనా పనిలో నిమగ్నమైతే మీరు ఈ నెలలో తగిన ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్నమైన వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణ రంగాల్లో పనిచేసే వ్యక్తుల నుండి మంచి ఫలితాలు ఆశించబడతాయి. 10వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు 6వ ఇంట్లో కూర్చుని మాసం ప్రారంభంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. పదోన్నతుల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. విద్యార్థుల గురించి చెప్పాలంటే ఈ నెలలో చాలా వరకు గొడవలు జరుగుతాయి. 5వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల వ్యక్తుల దృష్టి ఏకాగ్రత స్థాయి తగ్గుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా చదువుపైన దృష్టి పెట్టడం చాలా కష్టం. దీని కారణంగా మీరు మీ జీవితంలో వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మే 10వ తేదీన బుధుడు 5వ ఇంట్లో కూర్చుంటాడు. ఇది అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఈ నెల మీ జీవితంలో వివిధ రకాల కుటుంబ సమస్యలను తీసుకువస్తుంది. ఈ నెల మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. పని పట్ల మీ సీరియస్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మరియు పనిలో ఎదురయ్యే ప్రయత్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రయత్నాలు చేస్తారు. ఇది పని ప్రదేశంలో స్థానం మరియు స్థాయి పెరుగుదలను నిర్ధారిస్తుంది. అందువలన మీరు కుటుంబానికి మరియు సభ్యులకు కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తక్కువ సమయాన్ని అందిస్తారు. నెల అనేది ఈ యొక్క మే నెల అనేది ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే మంచి విజయాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 6వ ఇంట్లో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల వైపు చూపుతుంది. మీరు సరైనటువంటి అవకాశాలను ఈ మంత్లో అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. కుజుడు, రాహువు, బుధుడు వంటి గ్రహాలు 5వ ఇంట్లో కూర్చుంటాయి కాబట్టి కడుపు సంబంధిత ఆందోళనలు పెరుగుతాయి. ఉదర వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. కడుపు సమస్యల చికిత్సను కొనసాగించడానికి వైద్య నిపుణులు వైద్యులను సకాలంలో సంప్రదించండి. లేకుంటే ప్రాబ్లమ్స్ మీతో పాటుగా పెరుగుతూనే ఉంటాయి. ఇక నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. శుభవార్తలు వింటారు. మీరు పరీక్షల్లో సక్సెస్ని సాధిస్తారు. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు కష్టపడి విజయాలను సాధిస్తారు. రాజకీయ హోదా అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృశ్చిక రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక అవేంటో చూసేద్దాం. వృశ్చిక రాశి వారు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయి. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాల్లో అంటే మీరు చేపట్టిన వ్యవహారాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది. ఇకపోతే సోమవారం, మంగళవారం, గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అనేది అస్సలు ఉండదు. ఇకపోతే వృశ్చిక రాశి వారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వృశ్చిక రాశి వారు నిత్యం హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మీకు జరగబోయే ప్రమాదాల నుంచి కూడా మీరు ఈజీగా బయటపడతారు. ఇక శనివారం రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేస్తే మీకు అంతా మేలే జరుగుతుంది. సో వృశ్చిక రాశి వారు మీకు మే నెలలో ఎటువంటి ఉన్నత ఫలితాలు పొందుకోబోతున్నారో అదేవిధంగా మీరు ఎటువంటి పరిహారాలు పఠిస్తే మీకు అంతా మేలే జరుగుతుందో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు వృశ్చిక రాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.